హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన నిజమైన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా ఉచితంగా మీకు తెలియాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మనకు ఉచిత రేషన్తో పాటు ఇవి కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు. అవేంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మనకు ఉచిత రేషన్ అనేది ఈ నవంబర్తో నిలిపివేస్తారా లేకపోతే మార్చి వరకు కొనసాగిస్తారా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు రేషన్ పంపిణీ వాహనాలకు సంబంధించి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. మనకు జిల్లాల వారీగా పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే ఏ తేదీలోగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. ఇక మనం ఈ వీడియోలో ముందుగా మనం ఉచిత రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత రేషన్ పంపిణీ వాహనాలకు సంబంధించి ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనే దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మనకు ఉచితంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఉచిత రేషన్ అనేది మనకు రేపటి నుంచి ప్రారంభిస్తారంట. మనకు నిన్నటి నుంచే ప్రారంభించాల్సి ఉంది. మళ్ళీ కూడా మనకు వాయిదా వేయడం జరిగిందనమాట. మనకి 16వ విడత ఉచిత రేషన్ అనేది మనకి 16వ విడత ఉచిత రేషన్ అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ 16వ విడత ఉచిత రేషన్తో పాటు మనకు పేదలందరికీ కూడా ఉచితంగా గోధుమలు అనేవి పంపిణీ చేయాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయించిందనమాట. దానికి సంబంధించి ఏంటంటే మనకు ఈసారి బియ్యము శనగలతో పాటు పంపిణీ చేయనున్న ప్రభుత్వం రేపటి నుంచి 16వ విడత ప్రారంభం. మనకు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 15 విడతలుగా పంపిణీ పూర్తి. ఇక్కడ ఏంటంటే మనకు 15 విడతలుగా ఏప్రిల్ నుంచి నెలకు 2 సార్లు చొప్పున మనకు నవంబర్ వరకు అయితే ఇప్పుడు నవంబర్లో 16వ విడత రేషన్ అనేది కొనసాగుతుంది, ఉచిత రేషన్ అనేది. ఈ ఉచిత రేషన్లో పాటు మనకేంటంటే గోధుమలు కూడా ఈసారి ఉచితంగా ఇవ్వాలనేసి అయితే మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు రేపటి నుంచి అయితే ఈ 16వ విడత ఉచిత రేషన్ అనేది ప్రారంభమవుతుంది. రేపటి నుంచి మనకు 28వ తారీఖు వరకు అయితే ఈ 16వ విడత ఉచిత రేషన్ అనేది కొనసాగిస్తారు. మనకు అదేవిధంగా మనకు బియ్యము మనిషికి 5 కేజీల బియ్యము, 1 కేజీ శనగలు, అలాగే మనకేంటంటే 1 కేజీ గోధుమలు ఉచితంగా ఇస్తారు. అలాగే చక్కెర అనేది ఇస్తారు. కానీ చక్కెరకి అనేది డబ్బులు అనేది మనము చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ఈ 3 వస్తువులు కూడా 5 కేజీల మనిషికి 5 కేజీల బియ్యము, అలాగే మనకు 1 కేజీ శనగలు, 1 కేజీ గోధుమలు, ఇవన్నీ కూడా మీకు ఈ 16వ విడత ఉచిత రేషన్లో ఉచితంగా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఈ ఉచిత రేషన్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మార్చి 2021 వరకు అయితే కొనసాగించాలనేసి అయితే చెప్పడం జరిగింది. మనకి ఎక్కడా కూడా అఫీషియల్గా అయితే చెప్పలేదన్నమాట. మనకు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా మనకు అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ ఉచిత రేషన్ అనేది ఈ నెలతో నిలిపివేస్తారా లేకపోతే మార్చి వరకు కొనసాగిస్తారనే దాని గురించి అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఒక నోట్ అనేది విడుదల చేయడం జరిగింది. మనకు చూసుకుంటే ఏప్రిల్ నెల కోటా నుంచి నెలకు 2 సార్లు చొప్పున బియ్యంతో పాటు శనగలు లేదా కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా ఇప్పటికీ 15 విడతలు పంపిణీ చేసింది. ఇక చివరిసారిగా ఈ నెల 19 నుంచి సరుకులు పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశించారు. చూడండి, ఇక చివరిసారిగా అన్నారు. అంటే ఈ ఉచిత రేషన్ అనేది నవంబర్తో నిలిపివేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు ఇచ్చినచో తదుపరి ఆదేశాలు మనకు మళ్ళీ కూడా డిసెంబర్ నుంచి మనకు మార్చి వరకు అయితే ఉచిత రేషన్ అనేది కొనసాగిస్తారు. లేకపోతే మనకు డిసెంబర్ నుంచి మనం డబ్బులు అనేది చెల్లించి ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు బియ్యానికి కేజీ ₹1 చొప్పున మనము చెల్లించాల్సి ఆ డబ్బులు అనేది చెల్లించాలి. అలాగే కందిపప్పుకు చెల్లించాలి. ఈ విధంగా డబ్బులు అనేది చెల్లించి మనము రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే మనకు ఈ నెలతో మనకు ఈ నెలతో చివరిసారిగా మనకు ఈ ఉచిత రేషన్ అనేది నిలిపివేస్తారనమాట. ఈ నెలలో ఈ 16వ విడత ఉచిత రేషన్ అనేది 28కి క్లోజ్ అయిపోతుంది. 28 తర్వాత మనకు ఈ ఉచిత రేషన్ అనేది నిలిచిపోతుంది. డిసెంబర్ 1 నుంచి మనం డబ్బులు పెట్టి మనము ఈ ఉచిత రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు ఈ ఉచిత రేషన్తో పాటు ఈసారి ఏంటంటే మనకు చివరిసారి కాబట్టి మనకు గోధుమలు అనేటివి కూడా మనకు పంపిణీ చేస్తుందన్నమాట ప్రభుత్వం. అలాగే మనకు రేషన్ కార్డులు అనేది మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మనకు జనవరి 1వ తారీఖు నుంచి డోర్ డెలివరీ చేస్తారు కదా, బియ్యం అనేది నాణ్యమైన బియ్యం అనేది మనకు డోర్ డెలివరీ చేస్తారు. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆ సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అయితే మనకు రేషన్ పంపిణీ వాహనాల ద్వారా మనకి రేషన్ అనేది ఉచితంగా కూడా పంపిణీ చేస్తారు. ఆ సమయంలో ఏంటంటే మనకు ఓటీపీ అనేది వస్తుంది. మనం ఆ ఓటీపీ అనేది వాలంటీర్కి చెప్పినట్లయితేనే మనకి రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట.
మనకి ఇక్కడ చూసుకుంటే గోధుమలు ఉచితంగా ఇంకా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. గోధుమల పంపిణీతో పేదలకు ప్రయోజనం. గోధుమలు ఉచితంగా పంపిణీ చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం. 16వ విడత పంపిణీ తర్వాత ఇక ఉచితం ఉండదు. డిసెంబర్ నెల నుంచి బియ్యము ఇతర సరుకులు సబ్సిడీ పైన ఇస్తాం. జనవరి నుండి ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తామనేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మనకు డిసెంబర్ నుంచి అయితే డబ్బులు పెట్టి మనం రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ నెలతో మనకు ఉచితం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట. ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రేషన్ పంపిణీ వాహనాలకు సంబంధించి మనకు ఆల్రెడీ జిల్లాల వారీగా పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా, ఇది అప్లికేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ అనేది మీకు నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనకు ఏదైతే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి వాహనాలు అనేటివి ఇస్తామన్నారో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9,260 వాహనాలు అయితే అవసరం అవుతాయి. ఈ వాహనాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ మీద ఇస్తామన్నారు. దానికి సంబంధించి ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీలకు ఏంటంటే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అయితే ఈ వాహనాలను అయితే పంపిణీ చేస్తామన్నారు. ఇక్కడ చూసుకుంటే ఎస్సీలకు సబ్సిడీపై 2,300 మినీ ట్రక్కులు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు పేదలకు జనవరి నుంచి ఇంటింటికి బియ్యం పంపిణీ చేసేందుకు గాను ఎస్సీలకు సబ్సిడీపై 2,300 మినీ ట్రక్కులు ఇవ్వాలని సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి మనకు రాజశేఖర్ గారు అయితే మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు 9,260 వాహనాలకు సంబంధించి మనకు ఆల్రెడీ జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం జరిగింది. ఒక్కో జిల్లాకి ఎన్ని పోస్టులు అనేసి, డ్రైవర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ వాహనాలకు సంబంధించి ఎంతమంది అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే మన ఛానల్లో వీడియో కూడా రావడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఇస్తాను, పైన చూడండి. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మినీ ట్రక్కులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిని రిజర్వేషన్ల మేరకు సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఈ ట్రక్కులు అందజేయనుంది. ఒక్కో మినీ ట్రక్కు ఖరీదు 5,81,190 రూపాయలుగా నిర్ణయించారు. మనకు ఒక్కో ట్రక్కు ఖరీదు, ఒక్కో వ్యాన్ ఖరీదు ఏంటంటే 5,81,190 రూపాయలంట. ఇందులో లబ్ధిదారుడు ఏంటంటే తన వాటాగా 58,119 రూపాయలు అయితే మీరు 10% వాటా అనేది మీరు చెల్లించాలి. 58,000 రూపాయలు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. మీకు బ్యాంకు ద్వారా ఏంటంటే 1,74,357 రూపాయలు అయితే రుణం అయితే వస్తుంది. మిగిలింది ఏంటంటే మనకు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మీ కార్పొరేషన్ ద్వారా ఏంటంటే 3,48,714 రూపాయలు అయితే సబ్సిడీగా ఇస్తుందన్నమాట. మనకు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 5 అర్హతలు అనేవి కావాలని చెప్పడం జరిగింది. మనకు ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది అనమాట. మనకు దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000, పట్టణాల్లో అయితే 12,000 లోపు ఉంటేనే అర్హులు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షన్ తీసుకునేవారు ఉన్నా, 4 చక్రాల వాహనం ఉన్నా, పన్ను చెల్లిస్తున్నా వాళ్ళంతా కూడా అనర్హులు అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలనే దాని గురించి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు అనేది చేసుకోవాలి. డిసెంబర్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించి 5న అర్హుల జాబితా ప్రకటిస్తారు. మనకు ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే మీకు సంబంధించినటువంటి ఎంపీడీఓ ఆఫీసులో అయితే మనకు ఈ ప్రక్రియ అనేది చేస్తున్నారు. మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి. మనకు డిసెంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 5వ తేదీన అర్హుల జాబితా అనేది ప్రకటిస్తారు. కాబట్టి మనకు సచివాలయాలు అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీరు మీ ఎంపీడీఓ ఆఫీసులో అయితే ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు అనేది చేసుకోండి. డిసెంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. 5వ తేదీన అయితే ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే రేషన్ పంపిణీ వాహనాలకు సంబంధించి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వివరాలను చెప్పడానికి ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.